గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసాం. సో అందులో మనం ఈ ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో ఈ ప్రాబ్లం పైన ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఐసోమెరిజం. ఐసోమెరిజం అంటే ఇక్కడ ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్ అనమాట. ఎందుకంటే ఇది ఆల్కీన్స్ చాప్టర్ కాబట్టి ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్ అన్నమాట. మనం ఆల్కేన్స్లో మనం ప్రీవియస్ చాప్టర్లో ఐసోమెరిజం ఇన్ ఆల్కేన్స్ చూసాం. సో ఇక్కడ ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆల్కీన్స్ అనేవి స్ట్రక్చరల్ ఐసోమెరిజంని చూపిస్తాయి, ప్లస్ జామెట్రికల్ ఐసోమెరిజంని చూపిస్తాయి. సో ఫస్ట్ మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం చూద్దాం. దాని తర్వాత మనం ఇక్కడ స్టీరియో ఐసోమెరిజం అంటే జామెట్రికల్ ఐసోమెరిజం గురించి మనం చూస్తాం అన్నమాట ఆల్కిన్స్లో. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే యాజ్ ఇన్ ఆల్కేన్స్ ఈథీన్ అండ్ ప్రోపీన్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ స్ట్రక్చర్. అంటే ఆల్కేన్స్ లాగా మనకి ఇక్కడ ఈథీన్ అంటే ప్రోపీన్. ఈథీన్ అంటే ఏంటి? CH2 డబుల్ బాండ్ CH2. సో దీన్ని ఎటు చెప్పినా, ఇటు నుంచి ఇటు చూసినా, ఇటు నుంచి ఇటు చూసినా ఇది ఒకే స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అలాగే ప్రోపీన్ కూడా. ప్రోపీన్ ఏంటంటే ఇక్కడ ఈ హెచ్ తీసేసి మనం ఇక్కడ ఈ హెచ్ తీసేసి ఇక్కడ మనం ఇక్కడ ఇంకో CH3 పెట్టాం అనుకో, దాన్ని ప్రోపీన్ అంటారు. ఆ ప్రోపీన్ కూడా మనకి ఒక స్ట్రక్చరే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రెండు హైడ్రోజన్ సేమ్ కాబట్టి ఒక స్ట్రక్చరే ఉంటుంది. అంటే డబుల్ బాండ్ ఇటు రాసినా, లేకపోతే డబుల్ బాండ్ ఇక్కడ రాసి ఇక్కడ సింగిల్ బాండ్ రాసినా సేమ్ అనమాట. సో యాక్చువల్గా మీకు కరెక్ట్గా చూపెట్టాలంటే చూపిస్తాను. సో ఇక్కడ స్ట్రక్చర్లో ఇక్కడ CH3 CH డబుల్ బాండ్ CH2 ఇది ప్రోపీన్, ఇక్కడ CH2 ఇది ప్రోపీన్. అదే డబుల్ బాండ్ ఇటు రాసాం అనుకో, CH2 డబుల్ బాండ్ CH, ఇక్కడ CH3. సో ఇక్కడ CH2 డబుల్ బాండ్ CH3 లెఫ్ట్ నుంచి రైట్కి రాసాం. అదే ఇక్కడైతే CH2 డబుల్ బాండ్ CH3 అంటే ఏంటంటే జస్ట్ దీన్ని 180 degrees మనం రొటేట్ చేసాం అనుకో ఇది వస్తుంది, దీన్ని 180 degrees రొటేట్ చేసాం ఇది వస్తుంది. అంటే రెండు కూడా సేమ్ అనమాట. సో ఈథీన్ అంటే ఇథిలిన్ ప్లస్ ప్రోపీన్ అంటే ఇది. ఈ కాంపౌండ్స్కి ఒకే స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఎటు నుంచి వేసి రాసినా సేమ్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. సో అవి కాకుండా మనం దానికి ఫర్దర్గా దాని తర్వాత ఉన్నటువంటి స్ట్రక్చర్స్ రాసాడు. బ్యూటీన్ కానీ, పెంటీన్ కానీ, హెక్సీన్ కానీ. అందులో మనకి 2 types అంటే 2 కానీ లేకపోతే మోర్ దాన్ 2 స్ట్రక్చర్స్ మనం వాటిని రాయొచ్చు అనమాట. ఆ రెండు స్ట్రక్చర్స్ లేకపోతే మోర్ దాన్ అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ దానికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే దాని యొక్క నేమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. IUPAC నేమ్ రాస్తే కాంపౌండ్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తాయి, డిఫరెంట్ నేమ్ ఉంటుంది అనమాట. సో ఏమంటున్నాడు ఇక్కడ, హయ్యర్ బట్ ఆల్కేన్స్ హయ్యర్ దాన్ ప్రోపీన్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఆల్కేన్స్ పొజెసింగ్ C4H10 యాజ్ మాలిక్యులర్ ఫార్ములా కెన్ బి రిటన్ ఇన్ ద ఫాలోయింగ్ 3 ways. అంటే C4H10 అంటే 4th కార్బన్ 4 కార్బన్స్ ఉన్నటువంటి ఆల్కీన్ నుంచి మనకి ఈ ఫార్ములా. ఆల్కీన్ అంటే ఫార్ములా ఏంటి? CnH2n కదా. అంటే C4 తీసుకుంటే ఇక్కడ 4 × 2 అంటే 8 అంటే C4H8 వస్తుంది. ఇదనమాట C4H8 వస్తుంది. దానికి మనం 3 types ఆఫ్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఇలా రాశాడు చూడండి. అండ్ డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఇచ్చాడు, ఇది C4H8 అనమాట. ఈ సెకండ్ కాంపౌండ్ కూడా, ఇది ఫస్ట్ కాంపౌండ్, ఈ సెకండ్ కాంపౌండ్ కూడా దాని ఫార్ములా కూడా C4H8 కానీ డబుల్ బాండ్ అనేది ఇక్కడ రాశాడు, సెకండ్ కార్బన్ దగ్గర రాశాడు. అంటే ఇక్కడ స్ట్రక్చర్స్ డిఫరెంట్ కానీ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అనమాట.
సో ఈ విధంగా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండి మాల్కర్ ఫార్ములా సేమ్ అయితే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారనమాట. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఈ ఫార్ములాని C4H8ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ రాసాడు చూడండి, థర్డ్ వన్. అంటే దీని IUPAC నేమ్ చూడండి, టోటల్గా డిఫరెంట్ వన్. 2-methyl propene 1-ene అనమాట. ఇది అంటే సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది, ఇది ప్రోపీన్ అనమాట. 1-ene రాయాల్సిన అవసరం లేదు, ప్రోపీన్ అంటే అసలు సరిపోతుంది. ఎందుకంటే 1 అనేది ఈ సైడ్ ఉన్న 1, ఈ సైడ్ ఉన్న 1 అనమాట. సో 2-methyl propene అంటే సరిపోతుంది. యాక్చువల్గా 1-ene అనాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ 3 స్ట్రక్చర్స్ అంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి, 1-butene అంటాడు, లేకపోతే but1-ene. 1-butene అన్నా but1-ene అన్నా సేమ్ అనమాట. అలాగే 2-butene అన్నా లేకపోతే but2-ene అన్నా సేమ్ అనమాట. అంటే దీనికి కూడా C4H8 మాలిక్యులర్ ఫార్ములా ఉంది, దీనికి కూడా C4H8 మాలిక్యులర్ ఫార్ములా ఉంది. ప్లస్ ఇక్కడ చూస్తే దీనికి కూడా మీకు C4H8 మాలిక్యులర్ ఫార్ములా ఉంది. కానీ మూడింటికి IUPAC నేమ్ డిఫరెంట్, ప్లస్ స్ట్రక్చరల్ ఫార్ములా కూడా డిఫరెంట్ అనమాట. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఇది, స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఇది అనమాట. సో స్ట్రక్చరల్ ఫార్ములాస్ డిఫరెంట్ కానీ మాలిక్యులర్ ఫార్ములాస్ సేమ్. అలాంటి కాంపౌండ్స్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. ఆ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే చైన్ ఐసోమెరిజం అనేసి, పొజిషన్ ఐసోమెరిజం అనేసి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చైన్ ఐసోమెరిజం అంటే ఏంటంటే ఇక్కడ ఈ మూడు అనేది ఎలా ఉంది చూడండి, చైన్ ఉంది దీనికి. అంటే ఫస్ట్ది ఇక్కడ ఈ ఫస్ట్ కాంపౌండ్, ఈ సెకండ్ కాంపౌండ్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది, ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర ఉంది. సో 1 and 2 అనేవి పొజిషన్ ఐసోమర్స్ అన్నమాట. అంటే డబుల్ బాండ్ యొక్క పొజిషన్లో డిఫరెంట్ ఉంది, డబుల్ బాండ్ యొక్క పొజిషన్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని పొజిషన్ ఐసోమర్స్ అంటారు. అలాగే కానీ 1 and 3ని కంపేర్ చేస్తాం అనుకోండి, దీన్ని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ని కంపేర్ చేస్తే ఆ రెండింటిని చైన్ ఐసోమర్స్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కాంపౌండ్లో స్ట్రైట్ చైన్ ఉంది, ఈ థర్డ్ కాంపౌండ్లో బ్రాంచ్డ్ చైన్ ఉంది. కాబట్టి ఫస్ట్ అండ్ 3 ఆర్ చైన్ ఐసోమర్స్ అన్నమాట. అలాగే సెకండ్ అండ్ థర్డ్ కూడా చైన్ ఐసోమర్స్. ఫస్ట్ అండ్ 3, సెకండ్ అండ్ 3 అంటే 1 and 3, లేకపోతే 2 and 3, ఈ రెండు కూడా చైన్ ఐసోమర్స్ అన్నమాట. కానీ 1 and 2 అనేవి పొజిషన్ ఐసోమర్స్ అన్నమాట. సో ఆ విధంగా మనం ఒక ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటే వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేసి అంటాం అన్నమాట. ఓకే, అది ఇది తీసేద్దాం. సో అది ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్స్ 1 and 3 and 2 and 3 ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ చైన్ ఐసోమర్స్, వేరే స్ట్రక్చర్ 1 and 2 ఆర్ పొజిషన్ ఐసోమర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఏంటంటే రైట్ స్ట్రక్చర్స్ అండ్ IUPAC నేమ్స్ ఆఫ్ ది డిఫరెంట్ స్ట్రక్చర్ ఐసోమర్స్ ఆఫ్ ఆల్కేన్స్ కరెస్పాండింగ్ C5H10. C5H10 అంటే పెంటీన్ అనమాట. అది CnH2n అంటే ఆల్కిన్ కాబట్టి ఇక్కడ n అనేది 5 కాబట్టి C5H10 అనమాట. 10 అంటే 2 into 5. ఓకే, సో ఇది పెంటీన్ సిస్టమ్ అంటే 5 కార్బన్స్. ఇక్కడ మనం 4 కార్బన్స్ది మనం ఇప్పుడే చూసాం పైన 1, 2, 3 అనేది 3 స్ట్రక్చర్స్ చూసాం. కానీ ఇక్కడ 5 కార్బన్స్ని మనం డిఫరెంట్ టైప్స్లో రాయొచ్చు. ఇక్కడ ఎన్ని విధాలుగా రాశాడు, 5 విధాలుగా రాశాడు చూడండి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ దీనికి కానీ లేకపోతే దీనికి కానీ. ఈ 5ంటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్. C5H10 దేన్ని చూసినా మీరు అది C5H10. కాకపోతే స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి 1 పెంటీన్ అవుతుంది, తర్వాత Pent1ene అవుతుంది, ఇది 2 పెంటీన్. ఓకే, ఇక్కడ చైన్ వచ్చింది చూడండి,
చైన్ ఐసోమర్ 2-మిథైల్ బ్యూటటూయిన్. ఆల్కీన్ అనేది సెకండ్ కార్బన్ దగ్గర ఇచ్చాడు ఇక్కడ. చైన్ ఐసోమర్లో ఆల్కీన్ సెకండ్ కార్బన్. ఆ సేమ్ ఆల్కీన్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంటే అదొక ఐసోమర్ అనమాట. 3-మిథైల్ బ్యూట్1ఈన్ ఇది 2-మిథైల్ బ్యూట్1ఈన్. ఇక్కడైతే ఈ డబుల్ బాండ్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏ సైడ్ నుంచి అయినా మనం నెంబరింగ్ ఇవ్వచ్చు. కానీ దీంట్లో అయితే లెఫ్ట్ హ్యాండ్ నుంచే నెంబరింగ్ ఇవ్వాలి. కాబట్టి ఈ మిథైల్కి థర్డ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఆల్కీన్కి స్మాల్ నెంబర్ రావాలి కాబట్టి. కానీ ఇక్కడ ఆల్కీన్కి ఈ సైడ్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే ఈ సైడ్ నుంచి ఇవ్వచ్చు. మిథైల్కి 2A వస్తుంది అనమాట నెంబర్. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇస్తే మిథైల్కి 3 వస్తుంది. కాబట్టి 3 రాకూడదు, స్మాల్ నెంబర్ 2 రావాలి. కాబట్టి మనకి దీనికి సికి మనం నెంబరింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వాలి. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇవ్వకూడదు మనకి. ఓకే, డీకి అయితే రైట్ హ్యాండ్ సైడ్ నుంచే ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకో ఐసోమర్ ఏంటి, ఇంకో ఐసోమర్ వచ్చేసి ఇదనమాట. సో డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఈ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఈ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఈ సైడ్ ఇచ్చాడు అనమాట. అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర. సో నెంబరింగ్ అనేది ఈ సైడ్ నుంచి ఇవ్వాలి మనం. కాబట్టి దాని పేరు ఏమవుతుంది, 2-మిథైల్ 1-బ్యూటీన్ అవుతుంది. బ్యూట్1ఈన్ అవుతుంది. 2-మిథైల్ బ్యూట్1ఈన్ అని ఇచ్చాడు కదా, 2-మిథైల్ బ్యూట్1ఈన్ అనమాట దాని స్ట్రక్చర్. ఓకే, సో అది స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఇన్ ఆల్కీన్స్. ఆల్కీన్స్లో దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేసి అంటారనమాట. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఐసోమెరిజం ఏంటంటే జామెట్రికల్ ఐసోమెరిజం. అంటే జామెట్రికల్ ఐసోమెరిజం అనేది ఎందుకు మనకి వస్తుంది అంటే, మనం ఒక డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్ని స్పేస్లో పెట్టామనుకో, అంటే మనం ముందు గాల్లో వేలాడదీసాం. వేలాడదీస్తే ఒక బాల్ ఇక్కడ ఉంది ఇలాగా. ఓకే, ఇక్కడ ఒక బాల్ ఉంది ఇలాగా, ఇక్కడ ఒక బాల్ ఉంది ఇలాగా. సపోజ్ ఇది ఒక కార్బన్, ఇది ఒక కార్బన్, మధ్యలో ఒక లైన్ ఇలా గీసాం, బాండ్ అన్నమాట. ఇది మధ్యలో ఇలా బాండ్ అనేది మనం లైన్ అనేది ఇలా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ బాల్ అనేది మధ్యలో దీన్ని సపోజ్ మనం ఈ లైన్ని మనం మనం కుల్ఫీ తింటాం కదా, కుల్ఫీ స్టిక్ లాగా మనం భావిద్దాం, కుల్ఫీ స్టిక్. సో ఈ సైడు స్టిక్కి ఒక బాల్ పెట్టాం, ఈ సైడ్ ఇంకో బాల్ పెట్టాం. ఇప్పుడు సింగిల్ స్టిక్ ఉంది కాబట్టి, మధ్యలో కుల్ఫీ స్టిక్ అనేది సింగిల్ ఉంది కాబట్టి ఈ బాల్ని మనం రొటేట్ చేయొచ్చు, ఈ బాల్ని కూడా మనం రొటేట్ చేయొచ్చు. అంటే ఫ్రీ రొటేషన్ ఉంటుంది, మనం తిప్పితే తిరుగుద్ది, బాల్ అనేది తిప్పితే తిరుగుద్ది. అదే మనం బాల్ తీసుకొని ఇంకో బాల్ తీసుకొని 2 కుల్ఫీ స్టిక్స్లు ఇలా పెట్టామనుకోండి, ఇది ఒక కుల్ఫీ స్టిక్, ఇది ఒక కుల్ఫీ స్టిక్. అప్పుడు తిరుగుద్దా, తిరగదు. ఇది తిరుగుద్దా, ఇది తిరగదు. ఎందుకంటే ఇక్కడ 2 పొజిషన్స్ దగ్గర పట్టుంది, కానీ ఇక్కడ ఒక పొజిషన్ దగ్గరే పట్టుంది కాబట్టి ఇది తిరుగుద్ది. కానీ ఇక్కడ 2 పొజిషన్స్ దగ్గర పట్టి ఉంది కాబట్టి, 2 స్టిక్స్ పట్టి ఉన్నాయి కాబట్టి ఈ బాల్ తిరగదు. అంటే దాన్ని అలా తిరగకపోవడాన్నే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అంటారు. అంటే తిరగదు అనేసి, తిరగడానికి వీలు కానిది అంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అంటారు అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఒక బాల్కి ఇది ఒక కార్బన్ యాటం, ఇది ఒక కార్బన్ యాటం, మధ్యలో ఒక స్టిక్కే ఉంది, కుల్ఫీ స్టిక్. అంటే అది ఈజీగా తిరుగుతుంది. అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆల్కేన్స్కి ఎగ్జాంపుల్ అనమాట, ఆల్కేన్స్కి. ఇదే ఇక్కడ ఇలా 2 స్టిక్స్ ఉన్నాయి అనుకో, అది ఆల్కీన్కి ఎగ్జాంపుల్ అనమాట, ఆల్కీన్కి. అంటే ఆల్కీన్స్లో ఇలా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది, ఆల్కేన్స్లో అయితే ఫ్రీ రొటేషన్ ఉంటుంది. సో ఇలా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉండడం వల్ల ఇక్కడ ఏదైనా గ్రూప్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ కూడా గ్రూప్ ఏదైనా ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ ఎక్స్ ఉంటే, ఇక్కడ వై ఉంటే అవి ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటాయి. అంటే ఎక్స్ ఇటువైపుకి, వై ఇటువైపుకి రాదనమాట. సో ఏ పొజిషన్లో ఏ సైడ్ ఉంటే అవి ఆ సైడే ఉంటాయి. సో దానివల్ల ఆ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల ఎక్స్ ఆ పైన ఉంటే ఒక ఐసోమర్ అవుతుంది, ఆ ఎక్స్ కింద వై పైన ఉంటే ఇంకో ఐసోమర్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ వల్ల స్పేస్లో ఒక మాలిక్యూల్ని మనం ఊహించుకుంటే, డబుల్ బాండ్ ఉంటే ఆ డబుల్ బాండ్ చుట్టూ ఉన్నటువంటి యాటమ్స్ యొక్క పొజిషన్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ ఆల్కేన్స్లో అలా ఉండదు, ఫ్రీ రొటేషన్ కాబట్టి
అవి పైకి కిందికి పైది కిందికి వెళ్తుంది, కిందికి పైకి వెళ్తుంది అనమాట. సో దానివల్ల ఆల్కేన్స్లో ఈ జామెట్రికల్ ఐసోమెరిజం అనేది పాసిబుల్ కాదు. కానీ ఆల్కీన్స్లో అయితే ఈ జామెట్రికల్ ఐసోమెరిజం అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఏం రాశాడు. సో జామెట్రికల్ ఐసోమెరిజం, డబులీ బాండెడ్ కార్బన్ యాటమ్స్ అంటే 2 స్టిక్స్లా అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఈ డబుల్ బాండ్ని 2 స్టిక్స్ లాగా మనం ఊహించాలన్నమాట. Doubly bonded carbon atoms have to satisfy the remaining 2 valencies by joining with 2 atoms or groups. అంటే ఈ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఈ సైడ్ మనకి 2 యాటమ్స్ ఉంటాయి, ఈ సైడ్ మనకి 2 యాటమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ చూసారా, ఈ ఎక్స్ సేమ్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ అది XY సేమ్ సైడ్ ఉంది. ఇలా X సేమ్ సైడ్, YY సేమ్ సైడ్ దీంట్లో. కానీ ఇక్కడ XY సేమ్ సైడ్, ఇక్కడ YX సేమ్ సైడ్. అంటే ఈ 2 డిఫరెంట్ అనమాట. ఈ 2 కాంపౌండ్స్ డిఫరెంట్. అంటే ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది, సేమ్ స్ట్రక్చరల్ ఫార్ములా కూడా ఉంది. కానీ ఆ స్ట్రక్చర్లో అరేంజ్మెంట్ యాటమ్స్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి, అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఒక దాంట్లో XX లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ఇంకో దాంట్లో XY ఒక సైడ్, YX ఇంకో సైడ్ ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ డైరెక్షన్స్లో, స్పేస్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో కార్బన్ డబుల్ బాండ్కి చుట్టూ ఉన్నటువంటి యాటమ్స్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. వాటిని జామెట్రికల్ ఐసోమర్స్ అనేసి అంటాం అన్నమాట. జామెట్రికల్ ఐసోమర్స్. అది ఎందుకు పాసిబుల్ అవుతుందంటే రెస్ట్రిక్టెడ్ రొటేషన్ ఉంటుంది కార్బన్కి మధ్యలో. ఇందాక చెప్పాం కదా రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అంటే ఏంటో. అది ఉంటుంది కాబట్టి డబుల్ బాండ్ చుట్టూ దానికి 2 ఐసోమర్స్ పాసిబుల్ ఉంటాయి. ఆ ఐసోమర్స్ని జామెట్రికల్ ఐసోమర్స్ అనేసి అంటాం అన్నమాట. ఓకే, ఇదంతా చదివితే మీకు అదే వస్తుంది అనమాట. సో స్పేస్ కాబట్టి స్పేస్ని స్టీరియో అంటారు. స్పేస్లో అది డిఫరెన్స్ కాబట్టి స్పేస్ని స్టీరియో అంటారు. కాబట్టి ఈ ఐసోమర్స్ని, జామెట్రికల్ ఐసోమర్స్ని స్టీరియో ఐసోమర్స్ అనేసి కూడా అంటాం అనమాట. సో స్టీరియో ఐసోమరిజం అనేది బ్రాడ్ అనమాట. ఆ స్టీరియో ఐసోమర్స్లో 2 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ వస్తాయి. అది జామెట్రికల్ ఐసోమర్స్, ఆప్టికల్ ఐసోమర్స్ అనేసి ఇంకోటి ఉంటుంది, ఆప్టికల్ ఐసోమరిజం. వాటి గురించి మనం అది వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ మాత్రం స్టీరియో ఐసోమర్స్ అంటే ఓన్లీ మనం ఈ జామెట్రికల్ ఐసోమరిజం గురించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, అది అదంతా అదే రాశాడు. ఇందాక మనం బాల్, స్టిక్ అదంతా మనం డిస్కస్ చేసాం కదా, దాని గురించే ఈ పారాగ్రాఫ్ అంతా రాశాడు. అక్కడ మనం ఇందాక కుల్ఫీ స్టిక్ బాల్ అనుకుందాం, కానీ ఇక్కడ కార్డ్బోర్డ్ అన్నాడు అనమాట. ఇన్ యువర్ వన్ హ్యాండ్ అండ్ ట్రై టు రొటేట్ ద అదర్. అంటే అదే చెప్తున్నాడు. ఇక్కడ బాల్ ఉంది, మధ్యలో 2 స్టిక్స్ ఉన్నాయి, ఇది రొటేట్ అవుతుందా? అవ్వదు అనమాట. అదే చెప్తున్నాడు. ఇదంతా మీరు చదివితే అదే చెప్తున్నాడు. ప్లస్ అది సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే XX ఒకవైపు, YY ఒకవైపు ఉంటే దాన్ని సిస్ ఐసోమర్ అంటారు. అంటే ఇక్కడ ఇది ఇచ్చాడు కదా, ఇక్కడ ఈ XX సేమ్ సైడ్, YY సేమ్ సైడ్ ఉంది, దాన్ని సిస్ ఐసోమర్ అంటారు అన్నమాట. కానీ ఇక్కడ XY ఒక సైడ్ ఉంది, YX ఇంకో సైడ్ ఉంది. అంటే ఇక్కడ YY ఆపోజిట్ డైరెక్షన్ ఉంది, YY ఆపోజిట్ డైరెక్షన్, XX ఆపోజిట్ డైరెక్షన్. ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అనేసి అంటారు అన్నమాట. ట్రాన్స్. సో సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ ఐసోమర్, సేమ్ గ్రూప్ ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అంటారు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది బ్యూటీన్ అనమాట. ఈ కాంపౌండ్ మీరు చూస్తే ఇక్కడ ఈ కాంపౌండ్ చూస్తే, ఈ కాంపౌండ్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే CH3 CH డబుల్ బాండ్ CH3. ఇదేంటిది 2 బ్యూటీన్. ఇది
ఇందాక మనం చూసాం కదా 2 బ్యూటీన్ అనమాట ఇది. ఇందాక మనం పైన చూసాం కదా, ఇక్కడ మనం ఈ కాంపౌండ్ చూసాం కదా, అదే అది బ్యూటీ 2 ఇన్ లేకపోతే 2 బ్యూటీన్. ఈ కాంపౌండే ఈ మిథైల్ని పైకి తీసుకెళ్ళాడు, ఈ మిథైల్ని పైకి తీసుకెళ్ళాడు, ఈ హెచ్ని కిందికి తీసుకొచ్చాడు, ఈ హెచ్ని కిందికి తీసుకొచ్చాడు. అప్పుడు మనకి ఆ 2 బ్యూటీనే ఇలా కనిపిస్తుంది అనమాట, ఇలా కనిపిస్తుంది ఇలా. సో ఈ మిథైల్ని పైకి తీసుకెళ్ళాడు, ఈ మిథైల్ని కూడా పైకి తీసుకెళ్ళాడు, ఈ హైడ్రోజన్ని కిందికి తీసుకొచ్చాడు, ఈ హైడ్రోజన్ అయింది, ఈ హైడ్రోజన్ని కిందికి తీసుకొచ్చాడు, ఈ హైడ్రోజన్ అయింది. సో ఈ స్ట్రక్చర్ని ఇలా రాశాడు. సో దాన్ని అలా రాయడం వల్ల ఇది ఏంటిది 2 బ్యూటీన్, కానీ ఇక్కడ హెచ్ సేమ్ సైడ్ ఉంది, మిథైల్ సేమ్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని సిస్ 2 బ్యూటీన్ అంటాడు. సిస్ 2 బ్యూటీన్ లేకపోతే సిస్ బ్యూటీ 2 రెండు ఒకటే, సిస్ 2 బ్యూటీన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి మీరు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ CH3 CH డబుల్ బాండ్ CH CH3, అదే CH3 CH డబుల్ బాండ్ CH3. సో దీన్నే ఇలా రాశాడు. 2 మిథైల్ గ్రూప్ సేమ్ సైడ్ రాశాడు, కానీ ఇక్కడ 2 మిథైల్ గ్రూప్ ఆపోజిట్ సైడ్లో రాశాడు. ఇది కూడా సిస్ 2 బ్యూటీనే, కాకపోతే మిథైల్ గ్రూప్ ఆపోజిట్ సైడ్లో ఉంది దాన్ని ట్రాన్స్ అంటాడు అనమాట. ఓకే, ఇలా మిథైల్ గ్రూప్ సేమ్ సైడ్ లేకపోతే హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటాడు. సో హైడ్రోజన్స్ ఆపోజిట్ సైడ్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ బ్యూటీన్ అంటాడు అనమాట. సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని 2 బ్యూటీన్ అంటాడు, లేకపోతే బ్యూటీ 2 ఇన్ అనేసి అంటాడు. యాక్చువల్గా ఈ రెండు చూడడానికి సేమే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏముంది. అలా ఉంటే ఇటు రాస్తే ఏంటి అటు రాస్తే ఏంటి అనుకుంటాం, కానీ ప్రాపర్టీస్లో డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. ప్రాపర్టీస్లో టోటల్గా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చదివితే సిస్ ఫామ్ ఆఫ్ ఆల్కీన్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ మోర్ పోలార్ దాన్ ద ట్రాన్స్ ఫామ్. అంటే ఈ రెండు లిక్విడ్స్ అనుకోండి లేకపోతే గ్యాసెస్ అనుకోండి, సిస్ ఫామ్కి పొలారిటీ ఎక్కువ ఉంటుంది, అంటే దానికి డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రాన్స్ ఫామ్కి పొలారిటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు మిథైల్ సేమ్ సైడ్ ఉంది, కానీ మిథైల్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, ఇలా ఆపోజిట్ సైడ్ ఉంది. కాబట్టి దీని డైపోల్ మూమెంట్ 0, కానీ ఇక్కడ పొలారిటీ వస్తుంది అనమాట. ఈ కాంపౌండ్ సిస్ కాంపౌండ్కి పొలారిటీ వస్తుంది, ఎందుకంటే ఈ మిథైల్కి మధ్యలో రిపల్షన్స్ ఉంటాయి. రిపల్షన్స్ అంటే ఒక మిథైల్ గ్రూప్ ఇంకో మిథైల్ గ్రూప్తో రిపల్ అవుతుంది, ఎందుకంటే ఆ మిథైల్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది, ఈ మిథైల్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ రిపల్డ్ అవుతుంది. కాబట్టి ఈ మాలిక్యూల్ అనేది కొంచెం బెండ్ అయి ఉంటుంది అనమాట, కొంచెం బెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ మాలిక్యూల్ హోమోజీనియస్గా ఉంటుంది, అంటే స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో దానివల్ల దీనికి పొలారిటీ వస్తుంది, కానీ దీనికి పొలారిటీ 0 వస్తుంది అనమాట. ట్రాన్స్ఫామ్కి జనరల్గా డైపోల్ మూమెంట్ కానీ పొలారిటీ కానీ తక్కువ ఉంటుంది. అదే సిస్ ఫామ్కి డైపోల్ మూమెంట్ కానీ లేకపోతే పొలారిటీ కానీ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ఫామ్ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ అది సిస్ ఫామ్ ఆఫ్ ది ఆల్కిన్స్ ఫౌండ్ టు బి మోర్ పోలార్ దాన్ ద ట్రాన్స్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ డైపోల్ మూమెంట్ ఆఫ్ సిస్ 2 బ్యూటీన్ ఈజ్ 0.33 డివై. డైపోల్ మూమెంట్ అనేది ఒక ఫిజికల్ ఫ్యాక్టర్ అనమాట, ఫిజికల్ ప్రాపర్టీ. దాన్ని డివై అనే యూనిట్లో చెప్తారనమాట. సో సిస్ ఫామ్కి పొలారిటీ ఉంటుంది కాబట్టి దాని యొక్క డైపోల్ మూమెంట్ 0.33 ఉంటుంది, డివై ఉంటుంది అనమాట. వేరస్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ది ట్రాన్స్ఫామ్ ఈజ్ ఆల్మోస్ట్ 0 అనమాట. ట్రాన్స్ఫామ్కి డైపోల్ మూమెంట్ అనేది 0 ఉంటుంది. ఆర్ ఇట్ కెన్ బి సెట్ దట్ ట్రాన్స్ 2 బ్యూటీన్ ఈజ్ నాన్ పోలార్, అంటే పొలారిటీ తక్కువ ఉంటుంది. ఇది చూసారా, ఇక్కడ ఈ యారోస్ ఇచ్చాడు చూడండి. సో కానీ ఇక్కడ ఈ యారోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నేను చెప్పాను కదా, దీనికి రిపల్షన్స్ ఉంటుంది కాబట్టి ఈ మిథైల్ గ్రూప్కి రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్ మ్యూతో కొలుస్తారు, మ్యూతో సూచిస్తారు. సో 0.33 డివై అనమాట, డి. కానీ ఇక్కడ మ్యూ ఈజ్ ఈక్వల్ 0, అంటే డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది అనమాట. ఓకే, అది. In the case of solids, it is observed that
ద ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దెన్ ద సిస్ ఫామ్. అంటే ఒకవేళ ఇది గ్యాస్ కాబట్టి లేకపోతే లిక్విడ్ కాబట్టి దీనికి డైపోల్ మూమెంట్ కనిపిస్తుంది మనకి. అదే మనకి సాలిడ్స్ అనుకో, సాలిడ్స్ అయితే దానికి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మెల్టింగ్ పాయింట్ ట్రాన్స్ దానికి ఎక్కువ ఉంటుంది అనమాట, హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దెన్ సిస్ ఫామ్. ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్. అంటే అది ఈజీగా మెల్ట్ అవ్వదు, హయ్యర్ మెల్టింగ్ పాయింట్. ఓకే, కానీ సిస్ ఫామ్కి డైపోల్ మూమెంట్ ఉంది కాబట్టి అది మెల్ట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే హయ్యర్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దాన్ సిస్ ఫామ్. అంటే సిస్ ఫామ్ మెల్ట్ అంత ఈజీగా అవ్వదు అన్నమాట, తొందరగా అవ్వదు. సిస్ ఫామ్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదే ట్రాన్స్ఫామ్, ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ సాలిడ్స్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్ దాన్ సిస్ ఫామ్. హయ్యర్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే సపోజ్ సిస్ ఫామ్కి 0 ఉందనుకో, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది అనుకో. ఆ ట్రాన్స్ఫామ్ అయితే 0 కన్నా 5 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది, 5 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది అనమాట. అలా అంటున్నాడు అనమాట. సో యాక్చువల్గా సిస్ ఐసోమర్కి డైపోల్ మూమెంట్ ఉంది. డైపోల్ మూమెంట్ ఉంది అంటే అది పోలార్ కాంపౌండ్. పోలార్ కాంపౌండ్ అంటే దానికి మెల్టింగ్ పాయింట్ పోలార్ కాంపౌండ్ అంటే వాటి మధ్య అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే అది ఈజీగా మెల్ట్ అవ్వదు, అంటే తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. కానీ ట్రాన్స్ఫామ్కి మధ్యలో అట్రాక్షన్ తక్కువ ఉంటాయి మాలిక్యూల్స్, సో అది ఈజీగా మెల్ట్ అవుతుంది అనమాట. అంటే హయ్యర్ టెంపరేచర్ అది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో జామెట్రికల్ ఆర్ సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్కీన్స్ ఆఫ్ ది టైప్స్. జామెట్రికల్ ఆర్ సిస్ ట్రాన్స్ ఐసోమరిజం ఈజ్ ఆల్సో షోన్ బై ఆల్కీన్స్ ఆఫ్ ది టైప్ అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇక్కడ సి డబుల్ బాండ్ సి, ఇక్కడ మనం ఎక్స్ వై రాసాం ఇందాక, కానీ ఇక్కడ XY రాస్తే ఇక్కడ XZ రాస్తున్నాడు. XZ అంటే ఈ YY సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, XX సేమ్ ఉంటే సరిపోతుంది. అంటే ఏదో ఒక గ్రూప్ సేమ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇంకో టైప్ ఏంటంటే XY ZW అంటున్నాడు. అది ఎలా ఉంటుందంటే ఇలాంటి కాంపౌండ్స్ కానీ లేకపోతే సిసి ఇక్కడ ఓకే ఇలా XY ZW ఇలా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్న జామెట్రికల్ ఐసోమెరిజం వస్తుంది. దాన్ని ఈజెడ్ ఐసోమెరిజం అంటారు. ఈజెడ్ ఐసోమెరిజం అనేసి అంటారు. 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఈజెడ్ ఐసోమెరిజం అనేసి అంటారు అన్నమాట. అది చూద్దాం. సో ఇక్కడ అట్లీస్ట్ ఒక 2 X సేమ్ ఉందని దాన్ని జామెట్రికల్ ఐసో అంటే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అనేసి అంటారు అన్నమాట. అంటే ఇక్కడ తీసేసి ఇంకోసారి చెప్తాను నేను మీకు. ఇప్పుడు కార్బన్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఇథైల్ ఉంది, C2H5. ఇదేంటిది 2-pentene అనమాట. దీని పేరేంటి 2-pentene. అంటే ఈ XY అంటే HCH3 XY, ఇక్కడ XZ అంటే X అంటే H, Z అంటే C2H, అంటే ఈ 2 డిఫరెంట్. ఇలాంటి కాంపౌండ్ కూడా జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తాం. అంటే HH సేమ్ సైడ్ ఉంటే cis 2-pentene ఇది, అది HH ఆపోజిట్ ఉంటే trans 2-pentene అవుతుంది.
ఓకే. అదేవిధంగా మనకి సపోజ్ మనకి ఇక్కడ హెచ్ కాకుండా మనకి ఏ క్లోరిన్ ఉందనుకోండి, క్లోరిన్ ఉంది అంటే ఈ హెచ్ వేరు, క్లోరిన్ వేరు, CH3 వేరు, C2H5 వేరు, అంటే 4 డిఫరెంట్ అనమాట. అంటే ఇక్కడ ఇలా అనమాట, ఇది XY ZW, X అనేది హెచ్ అయితే Y అనేది CH3, Z అనేది Cl క్లోరిన్, W అనేది ఇథైల్. సో ఈ విధంగా 4 గ్రూప్స్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉంటే దాంట్లో మనం సిస్ ట్రాన్స్ చెప్పలేము. ఏ రెండు ఒక సైడ్ ఉంటే సిస్, ఏ రెండు ఒక సైడ్ ఉంటే ట్రాన్స్, అది చెప్పలేము అనమాట. దాన్ని EZ ఐసోమెరిజం అనేసి అంటారు. EZ ఐసోమెరిజం అనేసి అంటారు. అది ఇక్కడ ఇవ్వలేదు యాక్చువల్గా EZ ఐసోమెరిజం అనేసి అంటారు. అంటే దాన్ని ఎలా చూస్తారంటే EZ ఐసోమెరిజం అనేది దాన్ని ఎలా చెప్తారంటే ఈ రెండిట్లో దేనికి అటాచ్ అయిన కార్బన్కి దేనికి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ హైడ్రోజన్ అటాచ్ అయింది, ఇక్కడ కార్బన్ అటాచ్ అయింది, కాబట్టి దీనికి 1, దీనికి 2 ఇవ్వాలి, హైడ్రోజన్కి 2 నెంబర్ ఇవ్వాలి. అదే ఈ కార్బన్కి వస్తే ఈ క్లోరిన్కి అటామిక్ నెంబరు ఎక్కువ, కార్బన్కి అటామిక్ నెంబర్ తక్కువ అనమాట. సో క్లోరిన్కి 1, కార్బన్కి 2 ఇస్తారనమాట. ఇప్పుడు 1, 1 ఇక్కడ 1, ఇక్కడ 1 ఆపోజిట్ సైడ్లో ఉంది కాబట్టి దాన్ని ఈ ఐసోమర్ అనేసి అంటారు. ఈ ఐసోమర్ అంటే ఎడ్జెజన్ అంటారు. అంటే గ్రీక్లో, లాటిన్లో ఎడ్జెజన్ అంటే ఆపోజిట్ అనమాట. ఓకే. అదే ఈ 1, 1 అనేది మనం నెంబరింగ్ ఇచ్చినప్పుడు సేమ్ సైడ్ వచ్చినాయి అనుకో, 2, 2 సేమ్ సైడ్ వచ్చింది అనుకో, దానికి జెడ్ ఐసోమర్ అనేసి అంటారు. అంటే జుసమిన్ అంటారు. లాటిన్లో జుసమిన్ అంటే సేమ్ సైడ్ అనమాట. సో ఆ విధంగా మనకి ఈ 2 టైప్స్ ఉన్నటువంటి ఆల్కీన్స్ కూడా మనకి జామెట్రికల్ ఐసోమెరిజంలో వస్తాయి అన్నమాట. సో జామెట్రికల్ ఐసోమెరిజం అంటే 2 టైప్స్ ఉంటాయి, సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం లేకపోతే EZ ఐసోమెరిజం. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే 2 కార్బన్స్ మీద ఒకే టైప్ ఆఫ్ గ్రూప్ ఒకటైనా ఉండాలి. అదే EZ ఐసోమెర్ అంటే 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. కార్బన్కి పైన 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్గా ఉంటే దాన్ని EZ ఐసోమెరిజం అనేసి అంటారు అనమాట. సో అది ఓకే. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, అందులో ఏమడుగుతున్నాడు, డ్రా సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్, ఆల్సో రైట్ దేర్ IUPAC నేమ్స్ అనేసి అంటున్నాడు. సో దీనికి జామెట్రికల్ ఐసోమెర్స్ అని రాయాలన్నమాట. అంటే ఇక్కడ CHCl మధ్య డబుల్ బాండ్ ఉంది, HH సేమ్ సైడ్ ఉంటే అది సిస్ ఐసోమర్, HH ఆపోజిట్ సైడ్ ఉంటే అది ట్రాన్స్ ఐసోమర్ అనమాట. ఓకే. ఇక్కడ కూడా ఈ CH3 సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ ఐసోమర్ అంటారు. అదే CH3 ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అనేసి అంటారు అనమాట. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ విల్ షో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం, ఇది చూపెడుతుంది. ఎందుకంటే ఇది EZ ఐసోమెరిజం చూపెడుతుంది, ఎందుకంటే 4 గ్రూప్స్ కూడా ఓకే. ఇది అసలు చూపించదు. ఇది ఎందుకు చూపించదు అంటే ఇక్కడ ఈ కార్బన్ మీద మిథైల్ ఉంది, ఇక్కడ ఈ కార్బన్ మీద H ఉంది, C2H5 ఉంది, C2H5 ఇది CH3, ఇది CH3. ఈ 2 గ్రూప్స్ సేమ్ ఉంది కాబట్టి ఈ కాంపౌండ్ అనేది సిస్ ట్రాన్స్ ఐసోమర్ చూపించదు. ఎందుకంటే ఈ 2 ఎటు తిప్పినా సరే అదే కాంపౌండ్ వస్తుంది. ఈ రెండింటిని మనం ఈ సైడ్ ఈ మిథైల్ని అటు తీసుకెళ్ళినా లేకపోతే ఈ మిథైల్ని ఇటు తీసుకొచ్చినా సేమ్ కాంపౌండ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ఫస్ట్ కాంపౌండ్ అనేది జామెట్రికల్ ఐసోమెరిజంని లేకపోతే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చూపించదు. ఎందుకంటే ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఇచ్చాడు కార్బన్ మీద, కాబట్టి ఇది చూపించదు. ఫస్ట్ది చూపించదు. ఇక్కడ సెకండ్ది ఇది కూడా చూపించదు, ఎందుకంటే బ్రోమిన్ అనమాట. బ్రోమిన్ 2 కార్బన్ అంటే CH డబుల్ బాండ్ CBr అది కూడా చూపించదు. ఓకే. ఇక్కడ థర్డ్ వన్ చూపిస్తుంది, ఎందుకంటే C6H5 CH CH3 అది చూపిస్తుంది. థర్డ్
ఇంకా ఫోర్త్ది కూడా చూపెడుతుంది. ఫోర్త్ది కూడా మనకి చూపెడుతుంది. అంటే థర్డ్ ఫోర్త్ చూపెడుతుంది, 1 2 చూపించదు అనమాట. 1 2 మనకి జామెట్రికల్ ఐసోమరిజం చూపించదు. ఓకే, ఏమన్నాడు చూద్దాం. థర్డ్ ఫోర్త్ ఇన్ స్ట్రక్చర్స్ 1 and 2 అంటే 2 identical groups are attached to one of the doubly bonded carbon. అంటే 1 2 చూపించదు అంటున్నాడు, థర్డ్ ఫోర్త్ చూపిస్తుంది అంటున్నాడు. ఓకే, సో అది థర్డ్ ఫోర్త్ అనేది జామెట్రికల్ ఐసోమరిజం చూపెడుతుంది, 1 and 2 అనేది జామెట్రికల్ ఐసోమరిజం చూపించదు. సో ఇది జామెట్రికల్ ఐసోమరిజం గురించి. ఓకే, సో దీని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్. అంటే ఆల్కీన్స్ని వేరే మెథడ్స్లో ల్యాబొరేటరీలో ఎలా తయారు చేస్తారు, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్